రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్పై దాడిని తీవ్రంగా ఖండించిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్. భూపాలపల్లి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జర్నలిస్టు పుల్ల రవీంద్రపై ఆదివారం రాత్రి జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన దాడిలో గాయపడి భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీంద్రను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలో బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు బాధితుడు అండగా నిలిచి న్యాయం కోసం పోరాడామని, ప్రస్తుతం దళిత జర్నలిస్టు పైన జరిగిన దాడిని కూడా అదే విధంగా ఖండిస్తున్నామని తెలిపారు. కులం, వర్గం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడమే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, వాస్తవాలను ప్రజలకు ముందుకు తీసుకొస్తే జర్నలిస్టులపైన భౌతిక దాడులు చేయడం సమాచార హక్కుపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టు భద్రతను కాపాడడం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని పేర్కొంటూ జర్నలిస్టు పుల్ల రవీంద్రకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని రవి పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా వ్యవసాయ శాఖ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, శ్రీకాంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తాను. అంటే వార్తలు రాస్తే చంపుతారని నాకు అర్థం కాదు. కానీ వార్తలు రాస్తే ఈ దాడి చేసుడు ఏంది? ఒక దళితుని పైన, మళ్ళీ అది కూడా ఒకసారి దయచేసి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళొకసారి అసలు ఏంది, అక్కడ ఏం జరుగుతూ ఉన్నది రవి పటేల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 అన్న నమస్తే, లైవ్లో ఉన్నా. నమస్తే, చెప్పండి. ఏమైందన్న ఈ పుల్ల రవీందర్ జర్నలిస్ట్ పైన దాడి అని ఒకటి ఇచ్చారు. అసలు ఏం జరిగింది అక్కడ? భూపాలపల్లి ఏం జరుగుతుంది? జర్నలిస్టుల పైన దాడి చేసుడు ఏంది? ఎవరు చేసింది? అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి అనే గ్రామం ఉంటది. ఓకే. అక్కడ ఒక భూ వివాదం గురించి అక్కడ రైతుల గొడవ మధ్య లోపల ఇక్కడ అంటే జర్నలిస్టులు వాళ్ళ వృత్తిలో భాగంగా ఎవరైతే రోడ్డు మీద కూర్చుంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించి అది మళ్ళా టెలికాస్ట్ చేయడం అనేది వాళ్ళ వృత్తి ధర్మం. ఓకే. ఆ వృత్తి ధర్మంలో భాగంగా ఈ రవీందర్, ఆయన పేరు రవితేజ, ఆర్బీ న్యూస్ భూపాలపల్లి లోకల్ న్యూస్ అందులో పనిచేస్తాడు. ఆ పనిచేసే క్రమం లోపల ఆయన పూర్తి చేసుకొని నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కాంగ్రెస్ లీడరు 4-5 మనుషులను పట్టుకొని వచ్చి, మీ ఇప్పుడు ఏదైతే మా భూ విధానం గురించి నువ్వు ఎట్లా టెలికాస్ట్ చేస్తావు ఆర్బీ న్యూస్ లో అని చెప్పి ఆయన మీద నిన్న భౌతిక దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే అవుతాడు నా టెలికాస్ట్లు? అదే కదా ఇక్కడ ఈ దాడులు. ఇవి పోయినసారి కూడా అక్కడే టేకుమట్ల మండలంలో ఒక బీసీ యువకుడిపై కూడా అక్కడ రెడ్డి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఈయన దళితుడా? పుల్ల రవీంద్ర దళితుడా? అవును, దళితుడు. మరి దళితుల పైన దాడి చేసుడు ఏందన్నా? జర్నలిస్టుల పైన దాడి చేసుడే? ఎవరైనా ఇప్పుడు దళితులా లేదంటే బీసీలా, ఎస్సీలా, ఎల్మాస్ అనే భౌతిక దాడులు అనేది సమంజసం కాదు. ఇప్పుడు ఏమైనా ఉంటే నువ్వు ఏమైనా తప్పు టెలికాస్ట్ చేస్తే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలంటే ఇక్కడ డిపిఓకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అతను ఏదైతే తప్పుడు వార్త రాసిండో దాని మీద చర్యలు తీసుకుంటారు. అవును కదా. కానీ భౌతిక దాడులు సమంజసం కాదని చెప్పి ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా కూడా మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున కూడా చిట్యాల మండలానికి వెళ్ళే మన మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి లీడర్లతో కలిసి రేపు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మన బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద
మరొకసారి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మ్మ్. దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఓకే అన్న, వాళ్ళకి అండగా ఉండండి, జర్నలిస్టులకు అండగా ఉండండి. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ, ఎమ్మెల్యే ఉన్నా కానీ, అందులో ఎమ్మెల్యే ప్రమాదం ఉన్నా కానీ విడిచిపెట్టకండి. బీజేపీ కానీ అది ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా. ఎవరైనా కానీ రైట్, ఓకే అన్న. వారికి అండగా నిలుస్తాం. తప్పకుండా ఆ కాంగ్రెస్ నాయకునికి శిక్ష పడేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మీరు అండగా నిలవండి. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇది భూపాలపల్లిలో మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు, మీ కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులను బాధతా ఉంటే ఏం పని చేస్తూ ఉన్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున భూపాలపల్లి జిల్లా తరఫున రవిపడ్డలన్న తప్పకుండా ఈ జర్నలిస్టుకు అండగా నిలబడతాడు. దయచేసి ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడితే సమంజసం కాదు. ఎందుకంటే ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, చేయాలి. ఏదైనా తప్పుగా టెలికాస్ట్ అయితే యాజమాన్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది, యాజమాన్యాన్ని అడగాల్సి ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా దాడులు చేసుడు ఏంది, ఈ కథ ఏంది అంటే మీద అధికారం ఉందనా? రైట్ మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.